ఎక్కడి నుంచి అన్న మీరు? ఎల్బినగర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. మనము హైదరాబాద్లో చూసుకున్నట్లయితే బాగా బీఆర్ఎస్ వచ్చింది కదా, ఈ బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చే అవకాశాలు లేదని చెప్పేసి అనుకోవచ్చు. రోజు రోజుకు మీరే చూస్తున్నారు, మీడియా ముఖంగా కానీ పత్రికా ముఖంగా కానీ సోషల్ మీడియాలో కానీ గెలిచిన అభ్యర్థులు ఎవరైనా ఉంటున్నారా అందులో? ఆ పార్టీలో ఎవరు ఉండట్లేరు కదా. ప్రతి ఒక్కరు టికెట్ ఇచ్చిన కూడా మాకు వద్దులే అనే పరిస్థితికి వచ్చింది. రాను రాను నరేంద్ర మోడీ హవాతోటి అలానే ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి మల్కాజిగిరి ప్రాంతము దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజలు కానీ ఉత్తర భారతదేశంలో ఉండే ప్రజలు జీవిస్తారు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ అంటే అభివృద్ధి, భారతదేశాన్ని చూస్తారు కాబట్టి అభివృద్ధి ఏ విధంగా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లేసి భారీ మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఘనంగా ఉన్నాయి. బీఆర్ఎస్లో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది కవిత అరెస్ట్ను బీజేపీ కుట్రపూరితంగా అరెస్ట్ చేసి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించే దిశగా చేసిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. గత 2.5-3 సంవత్సరాల క్రితం కూడా భూ కబ్జా ఆరోపణలతోటి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారిని కూడా బర్తరఫ్ చేయడం జరిగింది ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే వాళ్ళ కూతురు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఏమైనా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంటాయా? ఏది దర్యాప్తు సంస్థలు ఏమన్నా? ఈరోజు ఆ దర్యాప్తు సంస్థలు బీజేపీకి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి ఆరోపణలన్నీ మేము ఖండిస్తున్నాము. ఇలాంటిది దర్యాప్తు సంస్థలు ఏ ప్రభుత్వం చేతిలో ఉండవు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఈరోజు అందరూ చూస్తున్నారు, ఎవరు తెలియకుండా ఎవరు లేరు. ఏదో వాళ్ళు ఊరికే అరెస్ట్ చేస్తారని కోట్ల చుట్టూ తిరుగుకుంటా కాలయాపన చేసేది తప్పితే ఎప్పుడో ఈ పని 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో జరిగినుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వేరే పరిణామాలు ఉంటుండే. ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ లేకుండా బీజేపీ ఉంటుండే మన దగ్గర. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నట్టయితే 8 స్థానాలు అయితే వచ్చినాయన్నా, ఇప్పుడు మనకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మనం? 17 స్థానాలలో 12 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ హైదరాబాద్లో మాధవలత గారు ఎంఎంతో పోటీ పడి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు మనం. ఒక మహిళ రుద్రమదేవిగా కనబడుతుంది, ఆమె దుర్గామాతగా కనబడుతున్నది. ఇప్పటివరకు కూడా ఎవరు ఆ సాహసం చేయలేదు అనుకుంటా. నేను కూడా ఏ పార్టీ కూడా ఇప్పుడు ఆమెకు మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తుంది కాబట్టి ప్రజలలో కూడా మంచి పేరుంది. ఆమె హార్డ్ వర్కింగ్ కూడా చూస్తున్నాం మనం. రోజు కాలం టైంపాస్ చేయడం లేదు, ఏదో ప్రజలను కలవడము ఏదో కాలం ఆమెకు ఎదురుతుంది ఆమెకు కాలంతో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సీతకు అంటుందన్న రీసెంట్గా దేవుడి పోరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? దేవుడు ఇప్పుడు వచ్చినాడు అండి, దేవుడు అని అట్లా అంటారు. 500 సంవత్సరాల క్రితం మహమ్మదీయులు అంతా గులగొట్టిన మనం అయోధ్యలో గులగొట్టిన రామ మందిరాన్ని మనకు ఇప్పుడు దైవాంత సంబూతుల్లోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఆయన పట్టించుకొని ఈ రోజు అందరిని ఐకమత్యం చేసి హిందువులను ఒక తాటిపైకి తెచ్చి ఇవాళ ఒక రామ మందిర నిర్మాణం చేశారు కాబట్టి ఇప్పుడు అందరికీ మళ్ళీ దేవుడు అనేటోడు గుర్తుకొస్తుండు. రాముడు అనే పేరు లేకుండా ఎవరు బయటికి వెళ్ళారు? ఎవరు రాముడు లేని ఎవరు ఉన్నారు? ప్రతి ఒక్కరు రాముడు అని అంటారు. అయ్యో రామ, శ్రీరామ, జయరామ అనుకుంటేనే మాట్లాడతాం ప్రతి విషయం చేసినా మనం. దీన్ని బట్టి కాంగ్రెస్ పాలన మీరు బాగాలేదని చెప్పేసి అంటారా? వాళ్ళు విమర్శలు చేస్తున్నారని మీరు అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీదికి ఎట్లా ఉందన్న? మనం కాంగ్రెస్ పాలన మనం బాగలేదు మన అనడం కాదు. వాళ్ళు 3 నెలలు అవుతుంది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి. వాళ్ళే ఏమంటారు? బడ్జెట్ లేదు, డబ్బు లేదు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మనం అనడం కాదు. వాళ్ళు ఉచిత పథకాలన్నీ పెట్టి కూడక ఈరోజు వాళ్ళే బ్లేమ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియదా పథకాలు పెట్టేటప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, బడ్జెట్ ఎట్లుంది, రూపకల్పన ఎట్లా చేయాలి, ఎట్లా అమలు పరచాలి, ఇవన్నీ తెలియదు వాళ్ళకు. వాళ్ళు చేసుకున్న స్వయం కృపారాధన వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇప్పుడు అదే డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి ఉంటుండే మన దగ్గర తెలంగాణలో. కష్టపడేదంతా వీళ్ళు అనుభవిస్తుంది వాళ్ళు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర అని చెప్పేసి బాగా తిరుగుతున్నాడు. అసలు నార్త్లో ఈ సౌత్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు అసలు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఆయన కూడా నేను మీతో కలిసి ప్రయాణం చేస్తా, మీతో కలిసి ఉంటా అని వచ్చిండు. ఈరోజు ఆయన కూడా కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా. ఈరోజు అక్కడ కూడా మనం గెలవబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు కలిసి పోటీ చేస్తున్నాడు. అక్కడ కూడా మనం గెలిచే పరిస్థితి ఉన్నది. దీన్ని చూసి దక్షిణ భారతదేశంలో కూడా మనం సీట్లు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అధికంగా. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దక్షిణ, ఉత్తర, ఈశాన్య భారతదేశం ప్రతి దగ్గర 400 సీట్ల పైచిలకు గెలుస్తుంది. మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. భారత్ మాతాకి జై.